ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ ఇల్లు, మిగతా ప్రాపర్టీస్, ఇక్కడున్న వస్తువులు అన్నిటికీ వెలకట్టినా కూడా మీరు తీసుకున్న అప్పుకి సరిపోదు సార్. వాల్యుయేషన్ పూర్తయ్యే వరకు ఈ ఇంట్లో నుంచి ఒక ప్రాపర్టీ కూడా బయటికి పోకూడదు. సారీ. మీ రోలెక్స్ కూడా ఆ లిస్టులో ఉంది సార్. సారీ నాన్న, సారీ అమ్మా. నేను మంచి స్థితికి వచ్చేదాకా మీరు ఊర్లో ఉండండి. మాకే బాధ లేదు బాబు. నువ్వు అమెరికా వెళ్లే ముందు మన పరిస్థితి ఇదేగా. రండి గారు. ఇప్పుడు నా పరిస్థితి కొంచెం బాగాలేదు. పెళ్లి కొంచెం వాయిదా వేసుకుందాం అది చెప్పెడదామని వచ్చాను. అలాగే బాబు, మీరు ఎప్పుడంటే అప్పుడే పెళ్లి జరిపిద్దాం. లేదు నాన్న, ఎప్పటికీ ఈ పెళ్లి జరగదు. ఏం నువ్వు అనేది ఉమాదేవి? నేను అప్పుడే చెప్పాను వద్దని. ఏదేదో చెప్పి మీరే నన్ను ఒప్పించారు. చూడండి నిశ్చితార్థానికి ఎంత పని అయిందో. రేపు పెళ్లి కూడా అయి జ్యోతిష్కుడు చెప్పినట్టు మీకేదైనా జరిగితే. నువ్వేదేదో ఊహించుకుంటున్నావు. ఏది ఊహ? పూర్తయ్యే స్థితిలో ఉన్న కట్టడం ఎందుకు పడగొట్టే స్థితికి వచ్చింది? కోటీశ్వరుడిలో ఉన్న మీరు ఉన్నట్టుండి ఎందుకు నడి వీధికి రావాల్సి వచ్చింది? ఇట్స్ ఎ కోఇన్సిడెన్స్ డామ్ ఇట్. లేదండి, ఈ జన్మలో మనిద్దరికి పెళ్లి జరగదు. వెళ్ళిపోండి, ఇంకెప్పుడు నా కోసం రాకండి. ముష్టెత్తుకుని బతికే ఇంకెప్పుడు నా కోసం రాకండి. ఎంత 5 స్టార్ హోటల్లో తిన్నా గానీ తోపుడు బండిలో టిఫిన్ టేస్టే వేరు. తిను. నువ్వు మాట్లాడకుండా అమెరికా వెళ్ళి శివాజీ. లేదు, ఇదే నా ఊరు. ఈ ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళమంటావు? అనుకున్న మంచి చేయకుండా వదిలిపెట్టను. ఎలా శివాజీ? ఈ ₹1 చెప్తుంది. బొమ్మ పడితే సింహపు దారి, బొరుసు పడితే పూలదారి. నా దారి దైవ నిర్ణయమో యాదృచ్ఛికమో ఇది నిర్ణయిస్తుంది. ఇక నే నడవబోయే దారి సింహపు దారి. ఎవరు సార్, రేపొద్దున మీ ఇంట్లో పెళ్లి ఫిక్స్ చేశారు. ఏంటి పెళ్ళా? మా డిపార్ట్మెంట్ భాషలో రైట్ సార్. వెంటనే మీ అకౌంట్ 2 డాక్యుమెంట్స్ అన్నిటిని సేఫ్టీ చేసుకోండి. ఏంటి వాగుతున్నావు? సార్, విషయం కన్ఫర్మ్, టాప్ సీక్రెట్. ఎంపీ ఢిల్లీ అని ఎవరిని ట్రై చేయకండి. మీ 112 ఫోన్లనే ట్యాప్ చేస్తున్నారు.
యాదగిరి రేయ్, అయ్యా తోటలో ఎరువులు అయిపోయాట, అర్జెంటుగా కావాలన్నారు, తీసుకెళ్ళి ఇచ్చేసి రాపో. ఏంది రోడ్డు కడగా నుంచి బండి ఆపారు? కార్ ఎడిపోతుందండి. విజయవాడ సైడ్ మేము దారిలో దిగుతాం. తెలియని వాళ్ళు ఎట్టెక్కించుకునేదే. మేము మీ ఓనర్ ఫ్రెండ్స్ అండి. బండి లోపలికి వెళ్ళొద్ది, ఈడే దిగండి. వెంకటస్వామి లేరా? ఏంద్రా అయ్యగారు ఎరువులు మూటలు అంపారు, లోన్ ఎడదాం రా. అట్లాగే. తొందరగా రండి రా, బయట వాళ్ళు ఎవరో చొరపడ్డారు, తొందరగా రండి. ఎవరు? ఏంటాది ఇంకా పెళ్లి బృందం రాలేదని చూస్తున్నావా? పెళ్లి నిన్న రాత్రే జరిగిపోయింది, ఇప్పుడు రిసెప్షన్. అర్థం కాలా? తోట బంగళా, కేవలం ఇద్దరు. నీ మొత్తం డాక్యుమెంట్స్ అంబేల్. రేయ్, ఎవరు నువ్వు? మహారాష్ట్ర హీరోరా. శివాజీ, పేరు వినగానే వణుకు పుట్టుకొచ్చింది కదూ. ఏం చేయాలని ఫోన్ చేశావు? ఎరువు వ్యాపారం. నువ్విచ్చిన 1 రూపాయితోనే మొదలెట్టాను. నీతో కొంచెం బిజినెస్ మాట్లాడాలి. నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఎదురుగా ఉన్న టీ కొట్టు దగ్గర వెయిట్ చేస్తున్నాను. నువ్వు రిలాక్స్గానే రా, కానీ నేను 10 నిమిషాల్లో ఈ ఎరువుల మూటలతో లోపలికి వెళ్ళిపోతాను. థ్యాంక్స్ గురు. అయ్యగారు నేను పిలుస్తున్నారు. మీ కుయ్యానే ఇక్కడికి రమ్మను. కుయ్యా కూర్చోండి. రే సార్కి 2 అరటికాయ బజ్జీ, 1 టీ. త్వరగా చెప్పు. నీ బుక్స్, హార్డ్ డిస్క్, డాక్యుమెంట్స్ అన్నీ చూశాను. బినామీ పేర్లతో ఉన్న ఇళ్ళు, స్థలాలు, పొలాలు, డబ్బులు, బాండ్స్, డాలర్స్, స్విస్ బ్యాంకులో ఉన్న గ్రీన్ మనీ మొత్తం 200 కోట్ల రూపాయలు లెక్కల్లోకి రాని నల్ల డబ్బు ఉంది. దానికి ఏంటి ఇప్పుడు? బజ్జీ కొరకండి. అబ్బా తినండి సార్. అందులో సగం నాకు ఇవ్వు. బజ్జీలో కాదు, డబ్బులో. ఇవ్వనంటే? మొత్తం డాక్యుమెంట్స్ అన్ని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో ఉంటాయి, అక్కడ చూడు. హాయ్ రేమో మామ. ఓకే రైట్. స్టాప్ స్టాప్. హోల్డ్ ఆన్. నీ 200 కోట్లు పూర్తిగా నాక్కుపోతాయి. సీజు, పెనాల్టీ, ఇంట్రెస్ట్ అనే అరెస్టు దాకా పోతుంది. పట్టించినందుకు నాకు 10% అంటే 20 కోట్లు రివార్డ్ వస్తుంది. ఎటు చూసినా నా బిజినెస్ సక్సెస్. ఏది బెటర్? అంతా వదులుకోవటమా, కొంత వదులుకోవటమా? భయపెడుతున్నావా? వేణు అయ్యా, కమిషనర్కి ఫోన్ చేయి. అదే నువ్వేం కామెడీ గిమిడీ చేయట్లేదుగా. అది నల్ల డబ్బు నాన్న, కంప్లైంట్ ఇవ్వలేవు. తేలు కుట్టిన దొంగల నోరు మూసుకొని ఉండాలి. నువ్వు ఒంటరి వాడివి, నా చేతిలో గవర్నమెంట్ ఉంది. నా చేతిలో నీ జుట్టుంది. రిపీట్. హోల్డ్ ఆన్. ఇంకో 24 గంటలు నేను నీకు టైం ఇస్తున్నాను. 100 కోట్లు సిద్ధం చేసుంచు. అవి ఎక్కడికెప్పుడు ఎలా తేవాలో తర్వాత ఫోన్ చేస్తాను. టీ తాగిపో. గురు బిల్ ఎంత? 20 రూపాయలు సార్. అది ఇచ్చేసిపో.
ఆ 100 కోట్ల మినహాయించు.